హాయ్ మా వెల్కమ్ టు షోగడి ఛానల్. ఇప్పుడు మనం చూసిన సినిమా పేరు ది గర్ల్ ఫ్రెండ్, యాక్టెడ్ బై రష్మిక మందాన గారు. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే కథ చాలా సింపుల్ మామ. ఒక ఇన్నోసెంట్ గర్ల్ అయిన హీరోయిన్ కాలేజీలో జాయిన్ అయితే దాని తర్వాత ఒక అనుకోని పరిస్థితుల వల్ల హీరోయిన్ ప్రేమించాల్సి వస్తుంది. దాని తర్వాత హీరో చెప్పిన మాటల్ని హీరోయిన్ ఎలా విన్నది, హీరోయిన్ ఎలా ఓపెన్ అప్ అయింది తనకు నచ్చినట్టు బతకడం కోసం అన్నదే టోటల్ సినిమా యొక్క కాన్ఫ్లిక్ట్. సో ఇందులోని పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం లీడ్ యాక్టర్స్గా చేసిన ఇద్దరు కూడా చితగొట్టారు. రష్మిక మందాన గారి క్యారెక్టర్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ఆవిడ క్యారెక్టర్ కోసం సినిమా ఇంకోసారి చూసొచ్చు. ఆవిడ క్యారెక్టర్ అంత బాగా జీవించారు. అండ్ హీరోగా పర్ఫామ్ చేసిన అతను కూడా చాలా బాగా న్యాచురల్గా యాక్ట్ చేశారు. అండ్ సెకండ్ పాజిటివ్ విషయానికి వస్తే మాత్రం రైటింగ్, కొన్ని డైలాగ్స్ అయితే మాత్రం సినిమాకి టాప్ నాచ్ అనే ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇవన్నీ కూడా బాగున్నాయి. అండ్ నెగిటివ్స్ విషయానికి వస్తే మాత్రం ఈ సినిమా సినిమాటిక్ లెబట్టి చాలా ఎక్కువ తీసుకున్నారు అనే ఫీలింగ్ అయితే కలిగింది. అంటే హీరో క్యారెక్టర్ ఏం చేసినా కూడా తనకు నచ్చినట్టు చేస్తారు, కానీ ఎక్కడ ఆబ్లిగేషన్స్, ఎక్కడ రెస్ట్రిక్షన్స్ అయితే ఆ కాలేజీలో ఈ అట్మాస్ఫియర్లో ఎక్కడ రెస్ట్రిక్షన్స్ ఉండవు. అది సినిమాటిక్ లెబట్టి చాలా ఎక్కువ తీసుకున్నారనే ఫీలింగ్ అయితే చాలా ఎక్కువ కలిగింది. అండ్ అలాగే రావు రమేష్ గారి క్యారెక్టర్ కానీ, రోహిణి గారి క్యారెక్టర్ కానీ సరైన పే ఆఫ్ అయితే ఇవ్వలేకపోయారు. రోహిణి గారి క్యారెక్టర్ ఒక దగ్గర మంచి ఎమోషనల్ డ్రామాగా క్యారీ అవుతుంది. ఆవిడకి ఒక్క డైలాగ్ లేకుండా ఎమోషనల్ చేసిన ఆవిడ క్యారెక్టర్ని ఎక్కడో పే ఆఫ్ ఇస్తే మనం ఇంకా ఎమోషనల్గా ఫీల్ అయ్యేవాళ్ళం అనే ఫీలింగ్ అయితే ఎక్కువ కలిగింది. అండ్ క్లైమాక్స్ పోర్షన్ కూడా ఓన్లీ డైలాగ్స్ తోటే టోటల్ ఎమోషన్ క్యారీ చేద్దాం అనుకున్నారు. అది ఎక్కడో అంత పర్ఫెక్ట్గా సింక్ అవ్వలేదేమో అనే ఫీలింగ్ అయితే కలిగింది. ఓవరాల్గా చూసుకుంటే రష్మిక మందాన గారు గ్రేట్ యాక్ట్. ఆవిడ యాక్టింగ్ కోసమని సినిమా ఒకసారి చూసొచ్చు. ఈ సినిమాకి షోగడ్ ఇచ్చే రేటింగ్ 3.25 out of 5. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షోగడి ఛానల్ మావా.